ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందివాడవుగా ఉండవు. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము, దేవుని యొక్క మాటలను నీవు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే ఈ వాగ్దానము నీ సొంతమవుతుందని ఆయన సెలవిచ్చుచున్నాడు. మనము ఆయన మాట విని ఆ మాటకు లోబడితే తప్పకుండా ఆయన మనల్ని తలగా నియమిస్తానంటున్నాడు, మనల్ని పైవారిగా ఉంచుతానంటున్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా. మీ మాటలు ప్రభు శ్రద్ధగా వినడమే కాకుండా మీ ఆజ్ఞలకు లోబడి నడుచుకోవడానికి సహాయం చేయండి. మా దేవా, మమ్మల్ని తలగా నియమించే దేవుడవు, మమ్మల్ని పైవారిగా ఉంచే దేవుడవు, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి, కృపలో వర్ధిల్ల చేయండి, వారి ప్రతి అవసరత తీర్చండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.